సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు జనార్దన్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను మామూలు బిజినెస్. సార్ ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం వచ్చి కూటమి అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతుంది కదా, పరిపాలన అనేది ఎలా అనిపించింది? అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పనితీరు ఎలా అనిపించింది? చంద్రబాబు నాయుడు పనితీరు 100కి 100 రూపాయలు ఆయన అమలు చేస్తాను అన్నీ. ఆయన ఇప్పుడు ఈ వచ్చిన 100 రోజులు 120 రోజులు అవుతుంది, కానీ వచ్చిన హామీలు మనకి 6 ఇది ఇచ్చాడు. 6 సూపర్ 6లో అప్పుడు 4 హామీల వరకు వచ్చేసాయి అనమాట, చేశాడు. ఇంకా రేపు దీపావళి నుంచి కూడా మళ్ళా మనకి 3 గ్యాస్ బండ్లు ఉచితం, అది కూడా ప్రకటించాడు. దాన్ని అందరూ హర్షించదగ్గ విషయం అది. గ్యాస్ బండ్లు అంతే సామాన్య ప్రజల అవ్వులు కూడా ఇప్పుడు ఆ ధరల్లో కొనుక్కోలేక చాలా ఇబ్బంది పడుతుంది. అలాంటిది 3 గ్యాస్ బండ్లు ఫ్రీ అంటే ఎంత మంచి చేస్తాననేది జనాలకు కూడా అర్థమవుతుంది. సార్ అంటే ఈ రోజున ఏదో తిరుపతి లడ్డు ఏదైతే ఉందో కల్తీ జరిగింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు రాజకీయంగా వాడుకుంటున్నాడు, దీన్ని ఆయన పరిపాలన అట్రప్లాప్ అయిందని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమనిపిస్తుంది? లేదండి, చంద్రబాబు నాయుడు ఆయన ఒక భక్తుడు, వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఆయనకి మా అనుమానం వచ్చి ఆయన చేశారు. అది ఎప్పుడు అనలేదు కదా. భక్తులు తిన్నోళ్ళు కూడా లడ్డు ఏటోని చాలామంది భక్తులు ఇళ్ళు కూడా వాసన వస్తుంది, ఇది వస్తుందంటే ఆయన ఒక భక్తుడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఒక దీనిగా ఊహించి చెప్పాడు ఆయన. కానీ అంతేగాని కల్తీ చేశారు ఇది చేశారు కాదు, ఆయన అనుమానం చెప్పారు. దాన్ని కూడా అది నిజమే, జరగడం కూడా కల్తీ నిజమే. జనాలు కూడా చూసి ఆ పక్కన పడేసి అక్కడ భోజనాలు కానీ అంతా మొత్తం సర్వనాశనం చేసేసి అన్ని మత ప్రసారం. అసలు తిరుపతిలాగా లేదు. మేము వెళ్ళాము, మా ఫ్యామిలీతో వెళ్తే భోజనాలు అయితే శుద్ధ అన్నంలాగా పెట్టేసి ఏమి ఒకడు పట్టించుకునేవాడు లేడు. అక్కడ నానా ఇచ్చేసారు, చండాలం చేశారు. ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం అది. మన తమిళనాడు కానీ కేరళ అన్నిటికి మెయిన్ ఇదేంటో మనకు మంచి ఇది పుణ్యక్షేత్రాన్ని. అలా తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఇది చేసిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడలేదు. అది వాస్తవం. చంద్రబాబు నాయుడు చెప్పింది 100కి 100 రూపాయలు వాస్తవం. ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు ఆయన. సార్ మరి ఏంటి కొత్త మద్యం పాలసీ అమలు చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుందండి? కొత్త మద్యం జనాలందరూ తాగిన మందు బాబులు కానీ అందరూ కూడా మంచి మందు ఇస్తాండ్రు, తక్కువ రేట్ అని హర్షిస్తుంటారు అనమాట. ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు, అందరూ కూడా హర్షిస్తుంటారు అనమాట. చక్క మంచి బ్రాండ్లు. అంతకుముందు వచ్చి పిచ్చి బ్రాండ్లు ఏదో బూమ్ అని ఏదో చకలకని ఏవో పిచ్చి తాగి చాలామంది చచ్చిపోయి చాలామంది పచ్చి మంది అనమాట. ఇది ఇచ్చిన ఇప్పుడు అందరూ కూడా మందు రేట్లు తగ్గి ఇప్పుడు 500 కూలీ చేసుకున్నాడు, 100 రూపాయలు తాగి చక్క 400 ఇంటికి ఇచ్చాడు. ఇంతకుముందు 500 కూలీ వస్తే 300 తాగేసి ఇంటికి ఏమి ఇచ్చాడో ఎవరికి ఇంట్లో గొడవలు అయ్యి చాలామంది నరకం అనుభవించారన్నమాట ఫ్యామిలీలు. ఇప్పుడు మాత్రం వరిసేస్తాంటారు తక్కువ రేటుకి. అప్పుడు 100 రూపాయలు ఒక 300 ఇంటికి ఇచ్చినా 200 తాగినా ఫ్యామిలీ ఒకటి నడుస్తుంది అనమాట. అంటే ప్రధానంగా ఇక్కడ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం కానీ చెత్త పన్ను రద్దు చేయడం కానీ ఎలా అనిపిస్తుంది సార్? అసలు చెత్త పన్ను మంచిది వచ్చినా చెప్పాడు చంద్రబాబు నాయుడు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చెత్త పన్ను రద్దు చేస్తామన్నారు, మాట నిలబెట్టుకుంటారు. అన్నా క్యాంటీన్ ఆగస్టు 15ని బ్రహ్మాండంగా ఇచ్చేసారు. ఎంతమంది పేద ప్రజలు కానీ ముఠా వాళ్ళు కానీ కూలీలు కానీ. ఇప్పుడు నేనే ఎక్కడికో పనికి వెళ్తాను, గబుక్కుని ఎక్కడ మొన్న గుడివాడ వెళ్ళాను. నేను గుడివాడ వెళ్తే మన పార్కులో ఉన్నది మన ఆర్యవైశ్య దీని చర్చ్ థియేటర్ దగ్గర నేనేదో వెళ్తే ఏం చేద్దాం హోటల్కి వెళ్తే 120 రూపాయలు 130 రూపాయలు అంతాను. ఏమీ బాగోట్లేదు. అదే చక్కగా 5 రూపాయలు ఇచ్చి చక్కగా తిన్నాను. చాలా అది మాత్రం చాలా మంచిదే. ప్రతి ఒక్కరికి పేద రోదాని లేదు, ఎవరైనా తినొచ్చు. అది చాలా మంచిది అన్నా క్యాంటీన్ మాత్రం నెంబర్ 1. సరే మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, నేనుంటే బాగుండని ప్రజలు అనుకుంటున్నారు అంటున్నాడు. ఆయన ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అందరూ తెలుసు కదా. ఒక్కొక్క రోడ్డు గొయ్యి కూడా పోర్చలేకపోండు. కరోనా టైంలోనూ కరోనాతో ఒకసారి బయటికి రాలేకపోయాడు. అసలు బయటికి రానాడు ఎప్పుడు కూడా 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పరదాల చాటున వెళ్ళాడు. ఎక్కడికైనా ఏదైనా వెళ్తే ఆడు వచ్చి బాగు చేసేస్తాడు జనాల్లో. ఏదో మొన్న ప్రకృతి ఏదో వచ్చింది మన వైపరీత్యం. అదే చంద్రబాబు నాయుడు ఒక కుర్రోడులాగా 74 సంవత్సరాల కుర్రోడు, ఆయనలా కష్టపడినోడు ఎవరు ఉన్నారా? అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఇన్ని శవాలు చచ్చిపోయి నానా రోగాలతో అల్లాడిపోయి ఒగ్గిసాడు అనమాట. కరోనాలో ఏం చేశాడు? కరోనాలో ఎవరికైనా ఏమి ఇచ్చినాడా? అది కేంద్ర ప్రభుత్వం ఏదో 1000 రూపాయలు ఇస్తే ఆ 1000 రూపాయలతోనే అందరూ అలాగే ఉన్నారు. కానీ ఏది సాయం చేసి కనీసం దిగినాడా? మొన్న వచ్చాడు వరదకి, వచ్చి కనీసం దిగినాడా? 74 సంవత్సరాలు 2 గంటలు అప్పుడు వచ్చి సింగనగర్లో దిగినాడు. ఇంతడు జనాలు కూడా ఆశ్చర్యమే, అమ్మ నేనున్నాను మీరు భయపడకండి అన్నాడు. అలాంటి నాయకుడిని నా జీవితంలో, నా 50 సంవత్సరాల జీవితంలో అలాంటి నాయకుడిని నేను ఎక్కడ చూడలేదన్నా.
అది జనాలు పుణ్యం చేసుకుంటారు ఈ టైంలో. ఈ టైంలో రాష్ట్రాన్ని గాడి పెట్టి 1వ తారీఖున కూడా జీతాలు ఇస్తుండ్రు. ఎంతమంది హర్షిస్తుండ్రు ఉద్యోగస్తులు కానీ ఎవరు కానీ. ఇదేనా సరే ప్రభుత్వం మాదే అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. కూడా దేవుడిచ్చిన వరము బొండ ఉమామహేశ్వరరావు. ఆయన నిజంగా మాకు దేవుడిచ్చిన వరం అన్న. మాకు చంద్రబాబు నాయుడు పెద్దన్న అయితే మాకు చిన్న బొండ ఉమామహేశ్వరరావు గారు. ఆయన కూడా నిజంగా పేద ప్రజలు ఎక్కడ ఏ కష్టం ఉన్నా ఏదున్నా పేద రోదనకుండా ఏ కష్టం ఉందా అన్నయ్యనన్నా పరిగెట్టి వచ్చే నిలబడే వ్యక్తి ఎవరంటే మా ఉమన్నయ్య అన్న. అలాంటి నాయకుడు మాకు అరుదు. పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇచ్చి న్యాయం చేసిన ప్రభుత్వం మాదే అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎక్కడిచ్చాడు? ఏ శ్మశానాల్లోనో ఏదో ఊరికి. ఇప్పుడు విజయవాడ ఉంది, ఎక్కడో జీకొండూరు, అక్కడికి వెళ్ళి కాపురాలు చేస్తారా? ఎక్కడ ఒగ్గేసి పనులు ఒగ్గేసి అక్కడి నుంచి వస్తారా? ఎక్కడో కొండపావులూరు అని, ఎక్కడో ఉయ్యూరు దగ్గరని అవన్నీ ఇచ్చాడు. ఇచ్చినా ఏది ఎక్కడ పూర్తి చేశాడు? రూపాయి తీసుకొని అన్నాడు. డబ్బులు కట్టమని జనాలకే నోటీసులు పంపించాడు అనమాట. చాలామంది మీరు తీసుకుంటారు కానీ నోటీసులు పంపించి డబ్బులు కట్టమని బ్యాంకు వాళ్ళు ఇంటికి వచ్చారనమాట. ఏది ఎక్కడ కట్టేసి ఇచ్చాడు? వాడు పేద ప్రభుత్వం అన్నాడు కదా ఇల్లులు ఏవి. అదే చంద్రబాబు నాయుడు టిట్కో ఇల్లు కట్టాడు. అవి చేసి ఇచ్చిన అంత సంతోషం. ఎంతోమంది కట్టారు డబ్బులు చంద్రబాబు నాయుడు హయాంలో 2014లో. కట్టిన ఇల్లులు కూడా దిక్కు దివాణం లేదు. ఈడు ఎక్కడ కట్టేసి ఇచ్చాడు? ఆ సెంటు స్థలంలో ఎక్కడ ఉంటాడు? బాత్రూమ్ ఎక్కడ? పడుకోవడం ఎక్కడ? ఏముంది? ఒకసారి చూస్తే అవన్నీ కుమిలిపోయి ఒక ఏదో వరదలు మునిగిపోయిన దీనికాడ కాలువల పక్కన అలాట ఇచ్చి ఏమి కాపురాలు చేస్తారు జనాలు. అంటే 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ అధికారంలోకి వస్తాం మనం అని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అది అంత సినిమా లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి లేదు. ఇంకొకళ్ళు పార్టీ నుంచి కూడా వెళ్ళిపోతాను. పార్టీ అన్ని కనుమరుగు అయిపోద్ది. ఇంకేం ఉండదు. ఇంకా ఇంకొక సంవత్సరం పోతే ఇంకా పార్టీ అవ్వకూడదు. ఇంకా జగన్ ఎందులో బీజేపీలో లేకపోతే ఏదో మళ్ళీ కాంగ్రెస్లో ఎందులో కలాల. ఆయన కూడా ఇంకా కేసులు వస్తాయి. కేసులు వస్తే ఇంకా వెళ్ళిపోతాడు. ఇంకా ఎవరిలో నడిపించిన అంత మహానుభావులు లేరు. సినిమాయే లేదు ఇంకా. అంటే మానవత్వం నాది మతం ఏ మానవత్వం? వెంకటేశ్వర స్వామి ఎవరు వెళ్ళా సరే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. మన పవన్ కళ్యాణ్ వెళ్ళారంటే పిల్లలకు కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి తీసుకెళ్ళాడు. ఏమి నువ్వు నా మతం ఆ మతం ఈ మతం ఏమి డిక్లరేషన్ వెళ్ళరా? నీకు ఎందుకు అంత భయము? నువ్వు మాజీ సీఎంవే కదా. ఎప్పుడైనా నువ్వు సీఎం వెళ్ళావు తిరుపతి వెంకటేశ్వర? ఎప్పుడు నీ భార్యను తీసుకుని వెళ్ళావా? అసలు వెళ్ళావా? నువ్వు ఏది నాది అన్ని మతం, నువ్వు అన్ని మతస్తుడు. నువ్వు బైబిల్ చదువుతావు. ఇంకెందుకు? అర్థమైపోయింది జనాలకు కూడా. వెళ్ళాక భయపడిపోయి మళ్ళీ అమ్మో ఇది మళ్ళీ అడుగుతారు, ఎంతమంది సాధువులు అందరూ అడుగుతారని భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకేం లేదు. ఏం చెప్తారు సార్ 4 నెలల పరిపాలన గురించి? 4 నెలల బ్రహ్మాండం ఉంచన్న. ఎక్కడ చూడు కరెంటు కానీ రోడ్లు కానీ ఎంత ఇదైనా సరే రోడ్లు చంద్రబాబు నాయుడు ఇదేలో రోడ్డు మెయిన్ ట్రాన్స్పోర్ట్ రవాణా వస్తే నీకు అభివృద్ధి ఏదైనా సరే. అందుకే చంద్రబాబు నాయుడు ఏంటంటే కరెంటు కానీ ఈ రోడ్లు కానీ డెవలపింగ్ కానీ ఇప్పుడు ఉద్యోగాలు ఎంతమందికో మొన్న వైజాగ్ ఇవన్నీ కూడా చాలామందికి ఉద్యోగాలు. చాలా 4 నెలల పరిపాలన అంతా బాగానే ఉంది. థ్యాంక్ యూ సార్.